ఆల్ వెల్కమ్ టు బటర్ఫ్లై కలెక్షన్స్. ఇవాళ మన వీడియోలో ఆల్రెడీ రీల్ చూసే ఉంటారు చాలా మంది. మంగళగిరి ప్యూర్ కాటన్ మీద మనం ఇలాంటివి టాప్స్ కూడా ఆల్రెడీ చేసాము, బ్లౌజ్ కూడా చేసామన్నమాట. కలంకారీ ప్యాచ్ వర్క్ తో బ్లౌజెస్ అన్నమాట. 399 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కానీ లేదా పెట్టుబడులకు కానీ మనం ఏదో పెట్టాలి అనే కంటే ఇట్లాంటి వర్తీ కనుక మనం ఇస్తే చక్కగా లేడీస్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే మన వాట్సాప్ నెంబర్లకి కనుక మీరు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు, ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఓకే, ఎవరైనా నెంబర్స్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వాలి అంటే ఇవే కాకుండా డిఫరెంట్ కలెక్షన్ అప్డేట్ అవుతూ ఉంటాయి కదా. సో దట్ మీరు చక్కగా గ్రూప్స్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మాకు హాయ్ అని పెట్టేస్తే చక్కగా మీకు నెంబర్స్ అన్ని వచ్చేస్తాయి. ఏ గ్రూప్ లో మీరు జాయిన్ అయినా వాట్సాప్ లింక్స్ వచ్చేస్తే ఏ గ్రూప్ లో జాయిన్ అయినా ఒకే పోస్టింగ్ ఉంటుంది అనమాట. మరి ఓకేనా, ఇవాళ వీడియోలో అన్ని చూసేద్దాము. ఇవన్నీ మీటర్ బ్లౌజెస్ పడతాయండి. అండ్ మనకి బ్యాక్ అయితే మేమేం వర్క్ చేయలేదు, ప్లెయిన్ గానే ఉంచేసాము. ఫ్రంట్ ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే పికాక్స్ కానీ లేదంటే హంసలు కానీ అట్లా వర్క్ చేస్తామన్నమాట. ఇది బ్లాక్ కానీ క్రీమ్ కానీ లేదా పర్పుల్ కానీ అలాంటి శారీస్ మీదకి బాగుంటుంది. ఇదిగోండి, ఒక హ్యాండ్ కి వచ్చేసి ఇట్లా ప్యూర్ కలంకారీతో హంస చేసి దానికి అవుట్ లైన్ ఇచ్చేసామండి. అండ్ ఇది రెండో హ్యాండ్ కూడా అన్నమాట. ఇట్లా అన్ని రెండు హ్యాండ్స్ కి సేమ్ లానే ఇచ్చేసాము. మీకు అన్ని కలర్ కాంబినేషన్స్ నేను చూపిస్తాను. ఒక హ్యాండ్ మాత్రమే మీకు ఓపెన్ చేసి చూపిస్తే క్లారిటీ వచ్చేస్తుందని అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇది చూడండి, ఇది వచ్చేసి మనకి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కలనేతలో మంచి హంస అండి. హంస చక్కగా ఇట్లా పురివిప్పినట్లుగా, నెమలి అనుకుంటా పురివిప్పినట్లుగా తీసుకున్నాము. ఈ ప్యాచ్ వర్క్ చుట్టూ అవుట్ లైన్ కూడా ఇచ్చామన్నమాట. ఈ వర్క్ ఈ ప్యాచ్ కష్టం అండి కొంచెం, అందుకనే కొంచెం రేట్ మనకి అసలు ఎక్స్పెన్సివ్ కాదు. ఎందుకంటే మనం 400 పెడితే మనకి మార్కెట్ లో ఏమీ రావట్లేదు. మంచి వర్తీ గిఫ్ట్ కూడా. ఇది చూడండి, ఇంకా చాలా బాగుంది కదా. ఇది మనకి రాయల్ బ్లూ శారీ మీద కానీ, పింక్ శారీ మీద కానీ, క్రీమ్ శారీ మీద కానీ కూడా మీరు పేరప్ చేసుకోవచ్చు అనమాట. అన్ని మీటర్ బ్లౌజెస్ అయితే ఉంటాయండి. ఇది నెమలి గ్రీన్ కలర్ మీద మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది. దీనికి వచ్చేసి మనకి చక్కగా ఇది చూడండి, మంచి పికాక్ ఇట్లా ఇటువైపు తిరిగి నాట్యం చేస్తున్నట్లుగా ఇచ్చేసాము. మంచిగా దీనికి కూడా అవుట్ సైడ్ అనేది చక్కగా స్టిచ్ చేసేస్తాము. ఇది కూడా మీరు మంచి మెరూన్ బ్లౌజ్ మీద కానీ, బ్లాక్ బ్లౌజ్ మీద కానీ అట్లాంటి వాటి మీదకి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది కూడా మీరు యూజ్ చేసుకోండి. ఇట్లా అలానే కాదు, మీకు ఇంకా కొంచెం ఎక్కువ మీటర్స్ లో అట్లా కావాలి అంటే కనుక మేము ప్రీ బుకింగ్ తీసుకుని ఆర్డర్ ని కూడా తీసుకుంటామండి. వావ్, క్రీమ్ కలర్ బ్లౌజ్ దేని మీదకైనా మంచిగా సెట్ అయిపోతుంది. చూడండి, మంచి పికాక్ గ్రీన్, పికాక్ ని మెరూన్ కలర్, బ్లూ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్ అట్లా పికాక్ ని తీసుకున్నామండి. ఇందాక ఒక వైపు ఇటు తిరిగితే ఇటు ఇంకో వైపు తిరిగింది. ఇందులో ఉన్న ఏ కలర్ శారీతో అన్నా మీరు పేరప్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి, 2 సైడ్స్ వస్తుందండి. ఒక హ్యాండ్ కి అనుకుంటారేమో, మళ్ళీ మిడిల్ నుంచి చూసే వాళ్ళు స్కిప్ కొడతారు కదా. ఇదిగోండి, 2 హ్యాండ్స్ కి వచ్చేస్తుందండి. బ్యాక్ మాత్రం ప్లెయిన్ గానే ఉంటుంది. మీరు ఏదైనా ప్యాటర్న్ పెట్టించుకొని కలంకారీతో ప్యాచ్ గానీ చేయించుకున్నారంటే ఇంకా చాలా బాగుంటుంది. మంచి గ్రీన్ కి ఎల్లో కలర్ కలనేతలో ఓన్లీ పికాక్ అట్లా నుంచున్నట్లుగా తీసాము. అండ్ దీనికి ఏమి మెడ అటు తిప్పటం ఇటు తిప్పటం ఏమీ లేదు, జస్ట్ పికాక్. ఈ బ్లూ కలర్ శారీ కానీ, మెరూన్ రెడ్ కానీ, యాష్ కలర్ శారీస్ కానీ దేని మీదకైనా ఈ కలర్ బాగుంటుంది అనమాట. ఇట్లా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్ కి షేర్ చేయండి. మన వాళ్ళు ప్రీ బుకింగ్ తీసుకుంటారు, ఆర్డర్ ని కూడా తీసుకుంటారండి. అండ్ నెక్స్ట్ మంచి ఎల్లో కలర్ శారీ మీదకి, మంచి ఎల్లో కలర్ మీదకి మంచి హంస, ఇంకా ఫుల్ గా మన కనకదుర్గమ్మ వారి తెప్పోత్సవం లాగా మంచి హంస అసలు ఎలా పురివిప్పిందో చూడండి. ఎల్లో శారీ కట్టుకోండి, క్రీమ్ కలర్ శారీ కట్టుకోండి, ఏ శారీ కట్టుకున్నా, ఈ మెరూన్ కలర్ శారీ కట్టుకోండి. ఈ బ్లౌజ్ మీకు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నేను కిందకి పెడితే మీకు కనిపించదని కొంచెము ఇట్లా పెట్టి నేను మీకు చూపిస్తున్నాను. ఇన్ కేస్ కనిపించకపోయినా మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకున్నా మేము బ్లౌజ్ ని మీకు కొరియర్ చేసేస్తాం అనమాట. నెక్స్ట్ మంచి మెరూన్ రెడ్ కలర్ మీద మంచి పికాక్స్ అన్నమాట. పికాక్ ఇటువైపు తిరిగి ఉందండి. ఇటు మెరూన్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్ మీద ఉంది. అండ్ ఈ పికాక్ ని బుటీని మీకు కొంచెం క్లారిటీగా క్లియర్ గా చూపిస్తాను చూడండి. కిందకి మెరూన్ కి బ్లాక్ కలర్ కలనేత మీద బ్లాక్ కలర్ శారీ కట్టుకోండి, చాలా ఎక్స్ట్రాడినరీగా హైలైట్ మీరే అవుతారు. అండ్ నెక్స్ట్ మరి బ్యూటిఫుల్ మెహందీ గ్రీన్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఉందండి. ఈ ఎల్లో కలర్ కాంబినేషన్ లో కూడా ఇది చూడండి, ఇట్లా
ఇలా పికాక్ ఆల్రెడీ ఇందాక ఇది చూపించిందే, మీరు బ్లూ కట్టుకోండి, ఎల్లో కట్టుకోండి, రెడ్ కట్టుకోండి. ఈ మెహందీ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట. క్లారిటీగా క్లియర్ గా కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. బల్క్ లో తీసుకునే వాళ్ళ రేట్ అనేది సపరేట్ ఉంటుందండి. మినిమం ఆర్డర్ క్వాంటిటీ వచ్చేసి 50 పీసెస్. అండ్ నెక్స్ట్ మరొక మెరూన్ రెడ్ కలర్, డార్క్ మెరూన్ కలర్ అన్నమాట. ఈ డార్క్ మెరూన్ కలర్ లో అసలు ఈ నెమలి అయితే మొత్తం ఎగిరేసినట్లుగా ఇచ్చామండి. ఈ నెమలి అంతా ఈ పించాలు గాని ఇవన్నీ చూడండి, ఇట్లా చూపిస్తే మీకు క్లారిటీ వస్తుందేమో. మీరు హాఫ్ కాకుండా ఫుల్ స్లీవ్స్ కనుక పెట్టుకుంటే ఇది చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇది కూడా ఒకటి స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు. అండ్ నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్. ఇప్పుడు నేను వేర్ చేసినట్టుగా బ్లాక్ కలర్ కనుక వేర్ చేస్తే బాగుంటుంది. మంచి నెమలే, వెనకాల మనం కలావరి టైప్ లో అదంతా పురివిప్పినట్లుగా దాని పించాలన్నీ కూడా తలొక కలర్ లో తీసుకుని పైన పించాన్ని కూడా మనం హైలైట్ చేసాము. ఎల్లో, రెడ్, పింక్ అండ్ ఆరెంజ్ ఏ శారీ కట్టుకున్నా చాలా బాగుంటుంది అనమాట ఈ బ్లౌజ్. అండ్ నెక్స్ట్ మరో పింక్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాము. ఈ పింక్ కలర్ బ్లౌజ్ కి ఏంటంటే ఇదిగోండి ఇట్లా ఈ పింక్ కలర్ కలనైతే కనుక వచ్చేస్తే మనకి చక్కటి ఎల్లో కలర్, అంటే దీనికి తగ్గట్టుగా కూడా ప్యాచ్ వర్క్ మేము చేసామన్నమాట. ఎల్లో కలర్ ఇట్లా ఒక రెక్క వచ్చినట్లుగా నెమ్మది కింద పించాలన్నీ కిందకున్నట్లుగా ఒక చెట్టు కొమ్మ మీద నుంచి ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా పెట్టామన్నమాట. ఈ ప్యాచెస్ రెండు ఇట్లా ఉన్నాయి. ఇవి కాకుండా మాకు వద్దు, ఇవి వేరే వాటి మీద వేసుకుంటాము ఉంటే అలా అన్నా కూడా నేను ఇప్పుడు అయిపోయిన తర్వాత మీకు ప్యాచెస్ చూపిస్తాను. ఆ ప్యాచెస్ కూడా మీరు తీసుకోవచ్చు. మంచి పింక్ కలర్ అండి. ఈ పింక్ కలర్ మీద కూడా ఎలాంటి పికాక్ ఇచ్చామో చూద్దాము. ఇన్ని పికాక్ వెరైటీస్ చేయటంలోనే గ్రేట్ అండి. అసలు ఈ బ్లూ కలర్ కట్టుకోండి, రెడ్ కట్టుకోండి, గ్రీన్ కట్టుకోండి, ఏ శారీకైనా ఇది బాగుంటుంది అనమాట. మంచి పింక్ కలర్ బ్లౌజ్ తీసుకోండి. ఇది మిక్స్ అండ్ మ్యాచ్ ఒక 5-6 వాటిల మీదకి మనం చక్కగా పేర్ చేసుకోవచ్చు అనమాట. మంగళగిరి ప్లెయిన్ శారీ మీదకి గాని అట్లా ఎట్లా పేరప్ చేసుకున్నా మీకు బాగుంటుంది. ఇది చూడండి చక్కగా గ్రీన్, డార్క్ గ్రీన్ కలర్ మీద ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ ఇచ్చేస్తూ హైలైట్ చేసాము. మీరు రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ శారీ కట్టుకుని ఈ బ్లౌజ్ ని పేరప్ చేసుకోండి. నేను కామన్ గా చెప్తున్నానండి, మీకు ఇంకేదన్నా మిక్స్ అండ్ మ్యాచ్ ఉన్నా అట్లా కూడా తీసుకోండి. మంచి లైట్ కలర్ షేడ్ లో మంచి పికాక్ వచ్చి డ్రమ్ మీద కూర్చున్నట్లుగా మంచిగా ఉందండి. కలనేత కూడా ఇది చాలా బాగుంది. అండ్ చూడండి ఈ పికాక్ ఒక ఈగ కూడా పైకి వచ్చినట్లుగా ఉంది. డ్రమ్ మీద కూర్చుని బ్లూ కలర్, బ్లాక్ కలర్ శారీస్ అట్లాంటి వాటి మీదకి ఈ పికాక్ చాలా చాలా బాగుంటుందండి. చాలా ఎక్స్ట్రాడినరీగా కూడా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మరొక లాస్ట్ పీస్ అండి. మంచి కలనేత కలరే ఇది కూడా. దీనికి కూడా చూడండి పికాక్ ని చక్కగా డ్రమ్ మీద కూర్చున్నట్లుగానే ఇచ్చాము. మెరూన్ రెడ్ షేడ్ కానీ, బిస్కెట్ కలర్ కానీ, క్రీమీ కలర్ కానీ, పింక్ అండ్ వైలెట్ కలర్ కానీ అలాంటి వాటికి ఈ బ్లౌజ్ అనేది బాగుంటుంది అనమాట. ఓకేనా మరి. ఇక్కడికైతే మనకి కలంకారీ మంగళగిరి కాటన్ మీద కలంకారీ ప్యాచ్ వర్క్ బ్లౌజెస్ అండి. ఇప్పుడు మీరు శారీస్ మీద వేసుకోవడానికి కానీ లేదు అంటే ఆల్రెడీ నిన్న నేను రీల్ పెట్టాను. రీల్ లో మంచిగా చాలా మంచి రెస్పాన్స్ ఉంది. అలాంటి వాటి కోసం మా ఈ కలంకారీ ప్యాచెస్ అండి. ఇది వచ్చి మందారం చిన్న ఫ్లవర్ అన్నమాట. వైలెట్ కలర్ లో ఉంది. అండ్ దీనికి లీవ్స్ వచ్చేసి అటు పక్కన ఇటు పక్కన గ్రీన్ కలర్ లీవ్స్ ఇచ్చేసాము. అదొకటి అనమాట. ఈ ప్యాచెస్ అన్ని రేట్స్ కొంచెం డిఫరెంట్ అండి. మీరు రేట్ కావాలి అనుకుంటే మాకు వాట్సాప్ లో పర్సనల్ గా పింక్ చేయండి. దాన్ని బట్టి మేము రేట్ అనేది చెప్తాం అనమాట. ఇది వచ్చేసి పింక్ కలర్ ప్యాచ్ అండి. పింక్ కలర్ బ్యూటిఫుల్ అండి. మంచి తసర్ శారీస్ మీదకైతే చాలా చాలా ఎలిగెంట్ గా ఉంటుంది. పింక్ కలర్ ఇట్లా ఫ్లవర్స్ బల్క్ లో కావాలన్నా తీసుకోండి, సింగిల్ ఫ్లవర్ కావాలన్నా తీసుకోండి. అలా తీసుకుంటే ఆ రెండింటికి ఆ ఛాన్స్ ఉందండి. ఈ మల్టీ కలర్ మాత్రం సింగిల్ ఫ్లవర్ ఇవ్వటానికి లేదు. ఇట్లా మీకు లైన్ వైజ్ ఒక 10 ఫ్లవర్స్ కావాలంటే 10, 20 మినిమం 20 అండి ఆర్డర్ క్వాంటిటీ. ఇందులో మనకి ఎల్లో, పింక్, యాష్ కలర్, మంచి పింక్ కలర్ కూడా వచ్చినాయి. ఇది ఒక ప్యాటర్న్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ మీరు అంతకు ముందు చూసారు వీడియోస్ లో, మళ్ళీ రీస్టాక్ అయినాయండి ఈ పళ్ళు ప్యాచెస్. ఈ పళ్ళు ప్యాచ్ వచ్చే వరకు ఇవన్నీ పెన్ కలంకారీ ప్యాచెస్ అండి. మంచి సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేత. ఇప్పుడు వచ్చేది మనకి చక్కటి శ్రీరామనవమి కాబట్టి ఇలాంటిది మనం బుల్లి తెరలా కట్టుకోవడానికి కూడా
చాలా బాగుంటుంది అనమాట. ఇది కూడా ఓకేనా మరి. అలాంటిది ఒక ప్యాచ్ ఇచ్చానండి. అండ్ ఇంకో ప్యాచ్ వచ్చే వరకు మనకి పికాక్ తోనే, ఈ పికాక్ వచ్చి పక్కన బ్యూటిఫుల్ గా, ఇందులో అయితే మీకు సింగిల్ పికాకే వస్తుందండి. ఈ పికాక్ వచ్చేసి మీకు చక్కగా మధ్యలో ఇట్లా ఫ్లవర్ బంచెస్ లో వచ్చి పికాక్ వచ్చి బటర్ఫ్లైస్ కూడా కలర్ కలర్ ఇలా ప్యాచ్ ఇట్లానే ఇస్తామండి. దీని రేట్ కూడా మీకు డిఫరెంట్ గా ఉంటుందండి విత్ ఫ్లవర్స్ తో. మీకు ఇక్కడ వరకు కావాలంటే ఈ ప్యాచ్, విత్ పికాక్ తో కావాలంటే ఆ ప్యాచ్, అట్లా మేము ఇస్తామన్నమాట. ఎన్ని కావాలో కూడా మీ శారీని తగ్గట్టుగా మీరు తీసుకోవచ్చు. అండ్ ఇది చూడండి మంచి ఫేస్ ముద్రాస్ అండి. చక్కగా ఆపోజిట్ అండ్ సైడ్స్ లో వర్లీ ప్రింట్స్ అండ్ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా అట్లాంటి ప్రింట్స్ లో చేసామన్నమాట. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ప్యాచ్ అన్నమాట. అండ్ ఇది మల్టీ కలర్ లో పెద్ద పెద్ద లీవ్స్ అండి, పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్. చిన్న చిన్న పిల్లలు ఫ్లవర్స్ లంగాలు వేయటానికి కూడా, ఈ ఫ్లవర్స్ లంగాల మీద మనం ప్యాచ్ లో వేయటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. పింక్, ఆరెంజ్ ఇది కూడా అంతేనండి. మినిమం 10 or 20 తీసుకోవాలి, సింగిల్ పీస్ అయితే ఇవ్వటానికి అవ్వదు. అండ్ నెక్స్ట్ మరి బ్యూటిఫుల్ అండి, అందులోనే కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కదా, ఆ కలర్ కాంబినేషన్స్ లోనే మరొక బ్యూటిఫుల్ ఫ్లవర్ సెట్ అండి. ఇది కూడా అంతే, మినిమం 5 అన్నా పర్చేజ్ చేయాలి. ఇట్లా వస్తుంది అనమాట. ఎందుకంటే మాకు కటింగ్ కి చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ గా ఫ్లవర్స్ మంచిగా చక్కగా మీరు ఏ శారీ మీదకైనా చేసుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఇవన్నీ ఇవాళ వీడియోలనండి. మరి మీకు ఏదైనా నచ్చితే కింద మనకి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పటం మర్చిపోకండి. మరో మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.